రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. మీకు మామిడి అల్లం, మామిడికాయ పచ్చడి అంత టేస్ట్ అంతకంటే కూడా ఇష్టపడేవాళ్ళు ఉండరు. మామిడి అల్లం పచ్చడి సూపర్ ఉంటుంది. మామిడి అల్లంలో ఇంకా మామూలు అల్లం ఏమి వేయాల్సిన పని లేదు. ఈ మామిడి అల్లాన్ని తెచ్చుకొని శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగితే కానీ ఈ కలర్ రాదు. మట్టి అంతా పోగొట్టి కడిగి ఒక నైట్ అంతా చక్కగా ఒక బట్ట మీద పలసగా వేసి ఆరబెట్టుకోవాలి, తడి అనేది లేకుండా. ఇంక ఇప్పుడు దీన్ని మనం పండుమిరపకాయలు పచ్చట్లోకి అట్ట తీసుకున్నాము. నీకు ఇంకా ఒకటి తీసి చూపిస్తానండి. అట్టలేదు, దీని మీద పొట్టు తీసుకోవాలి. చూడండి, ఈ నైఫ్ వెనక్కి తిప్పి ఇలాగా ఇట్లా తెల్లగా ఉండదే వేసుకోండి. ఒకవేళ ఏదైనా నల్లగా ఉందనుకో అది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, ఇంకా పచ్చడి టేస్ట్ అంతా చెడిపోయిద్ది. దాన్ని తీసి పడేయండి. చక్కగా అన్నిటినీ ఎలానే తీస్తాను, తీసినాక చూద్దాం. ఇదిగో చూడండి, ఇలా శుభ్రంగా తీసేద్దాం. ఇదిగో 1/2 కేజీ కంటే ఎక్కువే, 600 గ్రాములు తీస్తే నాకు 300 గ్రాములు సగం పోయింది. ఇదిగో చూడండి లోపల ఎట్టు ఉంటుంది, పైకి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో లోపల నల్లగా ఉంటుంది చూడండి, అది పనికిరాదు, అది చండాలు కంపు పడుతూ ఉంటుంది. ఇది ఎట్ట ఈ పైన ఎట్ట తెల్లగా ఉండ కానీ లోపల మాత్రం ఎట్టు ఉండదు, వద్దు పడేయండి. ఇప్పుడు మనం ఇట్ట చేసుకున్న దాన్ని మీకు కట్ చేసి చూపిస్తానండి. ఇదిగో ఎట్ట తెల్లగా ఉంటేనే మీకు పచ్చడికి పనికొచ్చిద్ది. ఎట్ట ఉండదు. ఇంకా ఇప్పుడు దీన్ని మనము పచ్చడి చేద్దాం, అల్లం పచ్చడి పెడదాం. ఇంకా దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏమేమి వేయాలి, ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చూడండి, మనము నేను ఈ మామిడి అల్లం మీద మొత్తం పీల్ తీసి పెట్టే రాత్రి పొద్దుగూకిందని పచ్చడి చేయటానికి కుదరక ఇంక నాకు ఇసుకేసి వదిలేసా. అదంతా చక్కగా ఆరిపోవటానే ఎట్టుంది, పర్వాలేదు, ఎట్టుంటే ఇంకా మంచిది మనకి. ఇప్పుడు 1/2 కేజీ తెస్తే నాకు 320 గ్రాములు వచ్చింది, వేస్ట్ అంతా తీసేయంగా. ఇప్పుడు ఈ 320 గ్రాముల్లోకి మీకు ఎంత ఉప్పు ఎంత కారం వేయాలో మీకు నేను కొలతలు కొలిసి చూపిస్తాను. 300 గ్రాములు వేసుకోండి, 20 గ్రాములది ఏముందలే, 300 గ్రాములు. ఇప్పుడు దీనిలోకి మీరు చింతపండు ఎన్ని గ్రాములు వేసుకుంటారో ఉప్పు అన్ని గిద్దలు, అన్ని కారం అన్ని గిద్దలు వేసుకోవాలి. ఇప్పుడు నేను చింతపండు 200 గ్రాములు వేస్తున్నాను అనుకో, 2 గిద్దలు ఉప్పు 2 గిద్దల కారం వేస్తే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఈ చింతపండు 200 గ్రాములు, దీన్ని ఒక బౌల్లోకి పెట్టేసి ఒక నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టైనా ఉడకబెట్టుకోవచ్చు, లేకపోతే నీళ్లు బాగా వేడి చేసి దానిలోనైనా చింతపండు వేయచ్చు. ఎట్టయితే మనకు చింతపండు మెత్తగా కావాలి. చింతపండు మాత్రం చూడండి, కొత్త చింతపండు వేసి ఇది వద్దు, కొత్త చింతపండు ఇట్ట సూపర్గా ఉండ చింతపండు తీసుకోండి. ఇది నేను కాళేశ్వరరావు మార్కెట్లో కొన్న 320 రూపాయలు కేజీ చింతపండు, సూపర్గా ఉంది, నాకు భలే నచ్చింది. అయితే ఏం లేనని చెప్పి తీసుకున్నాం, 320 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని తీసి వేరే బౌల్లోకి వేసేద్దాం. ఇక చింతపండు ఎలా చేసుకొని దీనిలోకి నీళ్లు పోసుకున్నాం. మీరు కావాలంటే ఏం అవసరం లేకుండా చింతపండు ఇలా తడిసిన దాకా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకొని మామూలుగా పులిహోర పులుసు తీసినట్టు తీసుకున్నా పర్వాలేదు. ఎట్టయినా మనం ఉడకబెట్టాలి చింతపండు పులుసు, అందుకని మీ ఇష్టం. వేడి నీళ్ళల్లోనైనా వేసుకోండి, ఇట్ట పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టినైనా పెట్టండి, లేకపోతే కొంచెం ఒక అరగంట నానిన తర్వాత రసం అయినా తీసుకోండి. ఈ 200 గ్రాముల చింతపండు పక్కన పెట్టేద్దాం. చూడండి, కారం 150 గ్రాములు, 200 గ్రాముల చింతపండు, 150 గ్రాములు కారము, 200 ఉప్పు. కారం కనుక ఇంకా కొంచెం కారంగా ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీడియం కారమేలే, ఇది మీడియం కారం ఉండదు. 150 గ్రాములు అంటే 2 గిద్దలు, దీంతో 2 గిద్దలు అన్నమాట. మీకు 2 గిద్దలు అంటే మీకు అర్థం కావట్లేదని మాలాంటి వాళ్ళు ఏమన్నా కొంతమంది అమ్మ గిద్దల కొలతలోనే చెప్పమ్మ బాగుంటుంది అంటున్నారు. అందుకని మీకు వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడేటట్టుగా 2 గిద్దలు అంటే 150 గ్రాములు కారం, 200 ఉప్పు. ఉప్పు మీరు ఇట్ట కళ్ళుప్పే తెచ్చుకోండి, కళ్ళుప్పు అయితేనే బాగుంటుంది. మీరు కొన్ని ఉప్పులు లేదు, ఉప్పు కరెక్ట్గా సరిపోదు, ఉప్పు బాగా ఉప్పగా ఉండదు, లైట్గా ఉంటుంది. అప్పుడు మీరు పచ్చడి రుబ్బుకున్నాక చూసుకోండి, లెక్క ప్రకారం అయితే 200 గ్రాములు కరెక్ట్గా సరిపోద్ది. లేకపోతే లేదు, మీరేం చేస్తారంటే పచ్చడి రుబ్బుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని కొంచెం వేయాలంటే వేసుకోండి. నేను ఈ మధ్య ఏదో ఉప్పు అసలు సరిపోలే, 100 గ్రాములు మళ్ళీ ఎక్స్ట్రా పట్టింది, అందుకని నేను చెబుతున్నా మీకు.
మామూలు లెక్క అయితే మాత్రం 150 గ్రాముల కారము 200 ఉప్పు సరిపోద్ది. చూసుకొని కొంచెం తగ్గితే మళ్ళీ అప్పుడు వేసుకోండి. మామూలు ఉప్పుగా ఉంటే మాత్రం తగ్గదు, కరెక్ట్గా సరిపోయిద్ది. ఇంక ఇప్పుడు వీటితోటి మనము పచ్చడి తయారు చేద్దాం. ముందు చింతపండుని గుజ్జు తీసినాక మళ్ళీ వీటిల్లోకి 50 గ్రాములు ఆవాలు, ఇది పచ్చడి ఆవాలు, కొత్త ఆవాలు చూడండి ఎట్టుంది, 50 గ్రాములు. ఒక 2 స్పూన్లు మెంతులు, 25 గ్రాములు అంటే ఇది వందగా కాయటం, అందుకని 20 గ్రాములు అయితే సరిపోయిద్ది. ఈ మెంతులు ఆవాలు కొంచెం వేయించుకొని పొడి చేసుకోవాలి. చింతపండు రసం తీసాను చూడండి, 200 గ్రాములకి ఇది వచ్చింది పిప్పి, బాగా వచ్చింది పులుసు ఎక్కువ. ఇంక దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికిద్దాం. చూడండి చింతపండు గుజ్జు చక్కగా బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం ఈ కొలిసి పెట్టుకున్న ఉప్పు దీంట్లోకి వేసేద్దాం. వేసి కొంచెం కలుపుదాం. ఇది అట్టనే మనం గ్రైండర్లో రుబ్బుతాం కదా, మెరిగిపోయింది. ఇలా కలిపేసి గ్యాస్ కట్టేద్దాము. ఇది చల్లగారిన తర్వాత ఇంకా పచ్చడి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఆవాలు మెంతులు వేపుదాము. ఇప్పుడు ఈ మెంతులు కూడా దీనిలో వేసి వేసేద్దాం. ఇప్పుడు ఏగినవి పొయ్యి కట్టేద్దాము. వీటిని తీసి చల్లగారిన తర్వాత పొడి చేద్దాం. ఇప్పుడు తాలింపు పెడదాం పచ్చడి కోసం. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం నేను 300 గ్రాములు అల్లం చేస్తున్నాను కాబట్టి 300 గ్రాములు ఆయిల్ వేసా. కొంచెం ఆవాలు ఇలా వేగినాక ఎండుమిరపకాయలు, వీటిని కూడా కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఒక 50 గ్రాములు వెల్లుల్లి, ఈ వేడికి మగ్గిపోతాయి. ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము. ఈ నూనె కొంచెం చల్లగా అయ్యేసరికి మనం పచ్చడి ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మిక్సీలో ఇప్పుడు మనం మామిడి అల్లాన్ని రోట్లో వేసి ఇదిగో కొంచెం అంత మెత్తగా నూరుకున్నాం. మీరు మిక్సీలో వేస్తే అంత బాగోదు, కానీ మిక్సీలో వేసుకుంటాం అనుకున్నారనుకో వేసుకోండి. లేకపోతే లేదు రోల్లో ఎవరు దంచుతారంటే కొబ్బరి తురుము ఉంటుంది, ఎండు కొబ్బరి తురుము, దాంతోనైనా తురుముకొని గ్రైండర్లో వేస్తే మెత్తగా మెదిగింది. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉప్పు కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం రోట్లో దంచుకున్న మామిడి అల్లం, చింతపండు పులుసులో ఉడకపెట్టి దాంట్లో మనం ఉప్పు కూడా వేసాం కదా, ఈ కారం కూడా కొలిసి పెట్టుకున్నాంగా కారం, అది కూడా ఇంకా ఆవు పిండి మెంతి పిండి, ఆవాలు మెంతులు వేయించి పిండి చేసుకున్నాంగా అది కూడా వేసేసి చక్కగా మొత్తం కలుపుదాం. కలిపి ఇలా చక్కగా కలుపుదాం. ఇలా చక్కగా కలిపేసి ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకుందాం. చూడండి, ఇది ఇంత మెత్తగా మెదిగినాక తాలింపు చేసుకోవాలి. చూడండి నేను పచ్చడి మెదిగింది చక్కగా, చూసారా ఎలా ఉందో. ఇది పచ్చడి అంటే ఇలా ఉండాలి, ఇలా జిగురుగా ఉండాలి. ఏ పచ్చడైనా అట్లుంటే ఇంకా మనకి దోక లేకుండా ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుంది. ఇంక ఇప్పుడు మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదా రెడీగా, ఈ పచ్చడి తీసి ఆ తాలింపులో వేద్దాం. పచ్చడి అంతా తీసేసి వేద్దాం గ్రైండర్లో. ఇప్పుడు ఈ పచ్చడిని చక్కగా కలిపేసి తాలింపులో కొంచెం సేపు ఆరిపోయిందిలే మొత్తం ఆయన, ఇంకా కలిపేసి జాడీలో పెట్టేసుకోవటం. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. అన్ని పచ్చళ్ళ కంటే మామిడి అల్లం పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మా పెద్ద అమ్మాయికి ప్రాణం మామిడి అల్లం పచ్చడి అంటే. అసలు ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే పెడుతుంది. దీన్ని చక్కగా కలిపేద్దాం.
ఇలా బాగా కలిపేసి ఇంకా జాడీలో కానీ గాజు బాటిల్స్లో కానీ పెట్టుకోవటమే. నేను జాడీలో పెడతా. ఇదిగోనండి, అద్భుతంగా మామిడి అల్లం పచ్చడి రెడీ అయ్యింది. సూపర్గా ఉంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, అద్దరిపోయింది. దీన్ని ఒక అరగంట ఆగినాక జాడీలో పెట్టేసుకుంటాం. ఇంకా 2 సంవత్సరాలైనా సూపర్ ఉంటుంది. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదే కలర్ ఉంటుంది, లేకపోతే చింతపండు వేసాం కాబట్టి కొంచెం కలర్ మారిద్ది. ఇది తింటాం మొదలు పెడితే అన్ని రోజులు ఉండదు. అన్ని పచ్చళ్ళ కంటే టేస్ట్గా ఉండేది మామిడి అల్లం పచ్చడి. ఇంకా దీంట్లో మామూలు అల్లాలని అయ్యని ఏమి వెయ్యొద్దు. ఎలా పెట్టి చూడండి, ఒక్కసారి అద్దరిపోయిద్ది.